రామాయ నమః అనుకోండమ్మా. అలా జయ శ్రీరామని కూర్చుండమ్మా. ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక్కొక్క పువ్వు అలా వెయ్యండమ్మా. స్వామి వేరా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ అండి, వెల్కమ్ టు ఎంపీకే ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. శ్రీరామనవమి రోజు చాలా చక్కటి వీడియో తీయడానికి ఒక మంచి టెంపుల్కి వెళ్ళానండి. ఎవరికీ తెలియదు, కొంతమందికి తెలుసు అనమాట. ఇది ఎక్కడంటే మన నర్సీపట్నం నుంచి చింతపల్లి దారిలో లోతుగడ్డ జంక్షన్ అని ఉంటుంది. ఆ లోతుగడ్డ జంక్షన్ నుంచి అంటే పాడేరు రూట్ అనమాట. పాడేరు రూట్లో ఒక 800 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలి. ఇది పాడేరు రూట్. స్ట్రైట్కి వెళ్ళిపోతే చింతపల్లి వెళ్తాం, ఈ రైట్ సైడ్కి వెళ్తే పాడేరు వెళ్తాం అనమాట. ఉదయాన్నే చూసారా మంచు ఎలా పడుతుందో, చాలా బాగున్నది. ఇది 800 మీటర్స్ తర్వాత రైట్ అని చెప్పాను కదా, ఆ కాంప్లెక్స్ పక్క నుంచి రైట్ సైడ్ రోడ్ అనమాట. ఈ రోడ్లో నుంచి కరెక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. కానీ ఉదయాన్నే వెళ్ళాం. మా పంతులు గారు, నేను, మా బావగారు ముగ్గురం కార్లో వెళ్ళాం. చాలా వ్యూ బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ లోతుగడ్డ జంక్షన్లో ఇలా ఉంటుంది అనమాట. పగలు కొంచెం 10-11 టైంకి అయితే అసలు ఖాళీ ఉండదు. సంత రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు. సూర్యదేవుడు చూసారా వచ్చి రానట్టుగానే, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ స్ట్రైట్ రోడ్కి వెళ్ళకూడదండి, అది వేరే ఊరు వెళ్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళనమాట. లెఫ్ట్ రోడ్లోకి వెళ్తే అక్కడ ఎవరైనా చెప్తారు భీమసింగి అంటే చెప్తారండి. ఈ మధ్యలో ఇంకో ఊరు కూడా వస్తుంది. అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయండి, గిరిజన గ్రామాలు బాగుంటాయి. ఈ ఆట వెనకాల పడ్డాం. ఈ రోడ్లు అసలు బాగోలేదు. దానితోడు ఈ ఆట వెనకాల చాలా నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది. అది దాటిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్తే చూసారా మంచు ఎలా పడుతుందో, భయంకరమైన మంచు పడుతుంది. అంటే ఎండాకాలంలోనే. మా కేడీపేటలోనే ఎండలో ఇరగేస్తుంటే ఇక్కడేం మంచు తెక్కురిసేస్తుంది. అయినా సరే బాగుందిలేండి మంచు గట్టన. అక్కడ నుంచి ఒక 4 ఉండదు, 3 ఉంటుంది. 3 దాటిన తర్వాత ఆ గ్రామానికి వచ్చాం, భీమసింగ్ అన్న గ్రామానికి. మేము వెళ్ళేటప్పటికి నీట్గా ముగ్గురు గట్ట పెట్టి అలంకరించారండి మండపాలని. తర్వాత ఎదర పందిరేసారు. పందిరిని చూసారా చాలా బాగున్నాయి కదా. గిరిజన గ్రామాల్లో టాలెంట్ చాలా ఉన్నదండి, తెలియదు అంతే, బయటికి రాదు. ఎంత బాగుందో చూడండి. మీకు చూడడానికి ఉంటే మరి నాకు అక్కడ ఇంకెంత బాగుంటుంది. ఇది పాకలపాడు గురువుగారు ఆశ్రమం అండి, భీమసింగ్లోనే. ఆయన వేసిన మందార మొక్క అది పాదులాగా ఇదయ్యింది. ఈయనే పాకలపాడు గురువుగారు అంటారండి. ఇది ఆయన వేసిన మందార మొక్క చూసారా, చిక్కుడు పాదులాగా వంచింది. అసలు నేను చూసి ఏటా ఇది అర్థం కాలేదు ఫస్ట్ నాకు, కాకపోతే ఆయన వేసింది. ఇది ఆయన ఆశ్రమం. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. అంత ప్రశాంతంగా ఉందంటే టైం తెలియదు మనకి, అలా గడిచిపోద్ది. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం లోపల చెప్తాను. ఇది ఇక్కడ ఆయన అందరికీ ఆజ్ఞాపించి వెళ్ళారంట, ఇక్కడ నాకు విగ్రహం ప్రతిష్ఠ చేయండి అనేసి. అది ఇంకోటి ధ్యాన మందిరం. మా సాయి గారు వెళ్ళగానే ధ్యానంలోకి వెళ్ళారు కాసేపు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కాకపోతే నేను వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయాను. రాధాకృష్ణులు. ఈ మా ఆశ్రమంలోనే ఎంత ప్రశాంతం ఉంటుందంటే మెడిటేషన్ చేసుకోవడానికి, కూర్చుని ధ్యానం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఆ వాతావరణం అక్కడ. ఇది వీళ్ళు లోపలికి అతమాటలు వెళ్ళలేక బయట కట్టుకున్నారనమాట ఆయన ప్రతిమ. చాలా బాగుంటుంది. ఇదేమో హోమం చేసేది అనమాట. ఇక్కడ గోవులు, ఇక్కడ గొబ్బెమ్మలు, పువ్వులు, ముగ్గులు హైలైట్. అది ఆ గిరిజన మహిళలు పెడితే ముగ్గులు చాలా బాగుంటాయి. ఇంకా గిరిజనులు అందరూ కలిసి అక్కడ వంటలు, మధ్యాహ్నం అన్న ప్రసాదం పెడతారు కదా, దానికోసం వంటలు చేస్తున్నారు. అక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, అదేటో తెలియదు కానీ. జీన్స్ టీ షర్ట్లు వేసుకుంటారు కదండి, అందులో ఏముంటారు చెప్పండి. చూసారా ఇంత చక్కగా. ఈ చిన్నపిల్లల్లోనే పండగ అంతా ఉందండి. మన హిందూ సాంప్రదాయంలోనే వస్త్రధారణ, ముగ్గులు ఇవన్నీ కూడా కలగాల్సినవి ఉంటాయి. చాలా చూడముచ్చటగా ఉంది కదా. చేసుకుంటున్నాం. ఎక్కడైతే మన హిందూ బంధువులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా లోక కళ్యాణాలు
మొత్తం మనం ఎప్పుడైతే మన జీవితంలో ఏమనుకుంటాం, రాములు వారు సీతాదేవిలా ఉండాలి అని దీవిస్తుంటాము. అంటే వాళ్ళు మన ఒక ప్రపంచానికే మనకు ఒక ఆదర్శ సంపదలు వాళ్ళు. ఒకే మాట ఒకే పాట రాములు వారిది, అవునే కదమ్మా. ఆయన తలుచుకున్నానంటే ఆయన ఎంత రాజభోగాన్ని అనుభవించేవాడమ్మా. ఆయన మాట కోసము ఏంటమ్మా ఎట్టి ఏమంటే అదల్లోకి వెళ్ళిపోయి ఆయన 14 ఏళ్ళు దండకారణ్యంలో ఉన్నారు. ఆయన అడుగుజాల్లో సీతాదేవి కూడా వెళ్ళిపోయారు. ఆయన అడుగుజాల్లో వాళ్ళ తమ్ముడు గారు ఎవరు లక్ష్మణ స్వామి కూడా వెళ్ళిపోయారు కదా చెప్పండి. అందుకోసమే లోకం బాగుండాలి అని చెప్పేసి ఈ ఉద్దేశము, లోకం బాగుండాలని చెప్పేసి ఈ లోక కళ్యాణం కోసము మన కళ్యాణం చేసుకుంటాం ఇక్కడ. ఓం తథాంగ మహాదేవాభ్యాయ నమో నమః, యథాస్పర్వభాభ్యాయ నమో నమః, బాసిక యథాగన ముహూర్తాని సుముహూర్తస్తు. ఓం హిరణ్యరూపాః హరిణీం లక్ష్మీ జాతవర్ణతేజాభ్యాయ నమో నమః, సహస్రశీర్షం దేవాక్షరః విశ్వాభ్యాయ నమో నమః, విశ్వం జ్యోతిరాత్మా నారాయణ హరః హర హర మాభ్యాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణస్తు భగవానాత్మ మహాగణాధిపతే నమో నమః. ఓం మహాదేవాపతి హిరణ్యరూపః లక్ష్మీ జాతవర్ణతేజాభ్యాయ నమో నమః, సహస్రశీర్షం దేవాక్షరః విశ్వాభ్యాయ నమో నమః, శ్రీ మహాదేవాభ్యాయ నమో మహాగణాధిపతే నమో నమః, యథాస్మరోభాభ్యాయ నమో సిద్ధం అవుతున్నారు. ఇది కన్యాదానం, అల్లుడికి కన్యాదానం చేయడానికి మావగారు కాళ్ళు కడుగుతారు. ఇది మన హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఇది ఇప్పుడు కన్యాదానం. ఇది ఓం తథాంగస్య మహాదేవాభ్యాసే విశ్వావాసన మహాదేవసి పరాభావనామసమస్తే చైత్రమాసే తిథ్యా నవమ్యా తిథ్యా కళ్యాణ మహోత్సవ సమయే శ్రీ సీతాదేవి శ్రీ కన్యాదాన సమయే శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ శుభ మహోత్సవ సమయే సీతాదేవి కన్యాదాన సమయే శ్రీ శ్రీ సీతారామ వాళ్ళ చేతిలో వదిలిపెట్టిందమ్మా. దీని అర్థం ఏంటంటమ్మా, దీని అర్థం ఏంటంటే మన ప్రపంచంలోనే లేరు. సీతమ్మ వారిని ఎలా చూసుకున్నారో మనందరికీ తెలుసది. జై శ్రీరామ్. నా పేరు కాసేపల్లి దక్షిణామూర్తి, మాది కృష్ణాదేవిపేట గ్రామము. నేను ప్రతి ఒక్క సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం కోసము సుమారుగా ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ దూరం ఉంటుందండి. దూత్తిగడ్ జంక్షన్ నుంచి లోపలికి వెళితే భీమసింగ్ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నేను సీతారాముడి కళ్యాణం చేస్తుంటాను. అక్కడ ఒక ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఆలయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ అమ్మవారు సీతమ్మవారు ఆవిడకి ఏమి కావాలో అనేది సొంతంగా అడిగి తెప్పించుకుంటుంది. నా అనుభవం ప్రకారం ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు కళ్యాణంకి వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క జడ కోసము, అమ్మవారు అక్కడ ఎలా ఉంటుందంటే భద్రాచలం గ్రామంలో ఒక దేవస్థానంలో ఉన్న ఒక విగ్రహంలాగే స్వామివారి యొక్క ఒళ్ళు అమ్మవారికి కూర్చుంటారు. చాలా బుజ్జిగా చిన్నగా విగ్రహం ఉంటుంది కాబట్టి అమ్మవారి జడ ఎందుకు పెద్దగా ఉండాలని చెప్పి చిన్న జడ వెత్తాయించుకున్నారు. కానీ అమ్మవారేమో స్వయంగా కల్లో కనిపించి నాకు జడ పెద్దగా ఉంది, నాకు జడ పెద్దగా ఉంది చూడండి అని చెప్పి చూపిస్తుంటే అది మనసుగా తోచలేదు. ఏమిటి అని చెప్పి అనగా ఆ రోజు మేడం అక్కడ మెయింటైన్ చేసే మేడం గారు ఏమో ఏం చేశారంటే, అంత పెద్ద చిన్న విగ్రహానికి పెద్ద జడ ఎందుకు, చిన్న జడని బెత్తాయించారు. కానీ అమ్మవారు స్వయంగా అడుగుతున్నారు కాబట్టి ఆ జడ అనేది మళ్ళీ ఆ క్యాన్సిల్ చేసుకుని పెద్ద జడ ఆర్డర్ ఇచ్చారు. ఆ విధంగానే అక్కడ ఇలా మిరక్కలు కాదు, చాలా ఒక మిరక్కలు ఉంటాయి. నేను తొలిసారిగా వెళ్ళినప్పుడు ఆ ఒక ఆలయం చాలా చిన్నగా ఉండేది. కానీ సీతారాముల వారి ఒక అనుగ్రహంతో ఇప్పుడు అది చూస్తే చాలా ఒక ఎత్తిలిపోయింది. ఎవరైతే అక్కడ వెళ్ళి మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకుంటారో ఖచ్చితంగా 100% కూడా ఆ ఒక కోరిక నెరవేరుతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆ ఒక సీతారాముల వారి ఒక విగ్రహం తెచ్చుకోవడానికి మేడం గారు చాలా వెతుకుతూ ఉంటే స్వయంగా స్వామివారు ఆవిడ కల్లో కనిపించి భద్రాచలం గ్రామంలో నా గుడి ఎదురకుండానే ఒకళ్ళ దగ్గర ఇలానే కొలువయ్యి ఒక విగ్రహ రూపంలో ఉన్నాను, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి స్థాపించమని చెప్పి స్వయంగా స్వామివారే చెప్పి ఆ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా ఆ గ్రామంలో తీసుకొచ్చి స్థాపించబడినది. జై శ్రీరామ్.
జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ దామరాజు వెంకట్రామ యోగేశ్వర గురు మహారాజ్ శ్రీ భీమసింగి బాబు గారి ఆశ్రమం, శ్రీ బాబు గారు ఆశీస్సులతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ భీమసింగి గ్రామంలో మన పాకలపాటి గురుదేవులు వారి ఆశీస్సులతో ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుతూ ఈరోజు భీమసింగి గ్రామంలో మన సీతారాముల వారి లోక కళ్యాణ మహోత్సవానికి చూశారు కదా, ఒక గొప్ప ఆలయాన్ని మనం దర్శించుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిగతా వాళ్ళకి కూడా పంపించండి. ఎప్పుడైనా వీలుంటే అలా వెళ్ళి దర్శనం చేసుకుని రండి.